ఈ అమ్మాయి జాతకానికి సంబంధించి మాంగళ్య దోషం కూడా ఉంది. 7వ స్థానంలో చూస్తే రాహు ఉన్నాడు ప్లస్ శని చూపు ఉండడం వల్ల అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది. ఈ రెండు పునర్వివాహ యోగం ఉన్న జాతకాలే. కాని ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఆమె మాంగళ్య దోష పరిహారం చేసి దీనికి తగ్గట్టుగా ఒక జాతకం ఉన్నవారిని చేసుకుంటే ప్రాబ్లం రాదు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మాయి జాతకంలో 4 గ్రహాలున్నాయి ప్రవర్ధాయోగం, అబ్బాయి జాతకంలోనూ 4 గ్రహాలు ఉన్నాయి ప్రవర్ధాయోగం. ప్రవర్ధాయోగంతో ప్రవర్ధాయోగం చేరితే అది చాలా సూపర్ అని చెప్పి ఉంది. కాని పెళ్లి విషయంలో అలాంటి శాస్త్రమే లేదు. కాబట్టి చూడండి, జాతకం ప్రకారం ఈయన చేరకూడని 2 జాతకాలు చేర్చి 100 పొంతనలలో 80 పొంతనలు ఉన్నాయి, ఆహా ఓహో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేశారు. అంటే ఎంతటి మూఢత్వంలో ఉన్నారు చూడండి.